It was a bright morning in a small town. The streets were alive with the sound of birds and the soft chatter of people going about their day. A kind-hearted 8-year-old girl from East Godavari walked cheerfully to school. She always carried her small blue backpack and smiled at everyone she met as Jahnavi walked past an old tea stall. She heard a faint meow. She stopped and looked around. Under a bench, a small street cat was shivering and looking weak. Jahnavi gently picked up the little cat and smiled. "Don't worry, I'll help you," she whispered. She took out her tiffin box and shared some milk and biscuits with a hungry cat with a small towel and bowl of water. She cleaned the cat and wrapped it gently. The cat purred softly, feeling safe for the first time. Days passed, and the cat grew stronger. It followed Jahnavi everywhere she went. The two became best friends, spreading warmth and happiness wherever they went. Jahnavi learned that శీర్షిక రంగయ్య మరియు కోడి. నీతి, దయ ఎప్పుడూ ఫలిస్తుంది. గ్రామంలో ఉదయం. వివరణ: తెలంగాణలోని ఓ ప్రశాంతమైన గ్రామంలో ఒక మంచి రైతు రంగయ్య ఉండేవాడు. ప్రతి ఉదయం ఆయన పొలంలో శ్రమిస్తూ సూర్యోదయాన్ని ఆహ్లాదంగా చూసేవాడు. బలహీనమైన కోడిని కనుగొన్న రంగయ్య. వివరణ: ఒకరోజు ఇంటికి తిరిగి వస్తుండగా రంగయ్య ఒక చెట్టు కింద బలహీనంగా పడిపోయిన కోడిని చూశాడు. అది ఆకలితో అలసిపోయి కనిపించింది. రంగయ్య: అయ్యో పాపం! నీకు ఎంత ఆకలిగా ఉంది. భయపడకు, నేను నిన్ను చూసుకుంటాను. రంగయ్య కోడిని సంరక్షిస్తాడు. వివరణ: నరేషన్. రంగయ్య కోడిని ఇంటికి తీసుకెళ్లి ప్రతిరోజు తినిపించాడు. కొన్ని రోజుల్లో అది ఆరోగ్యంగా మారి ప్రతి ఉదయం మ్రోగడం మొదలుపెట్టింది. కోడి కాక్ కాక్ కాక్. ప్రమాదం చేరింది. వివరణ: ఒక రాత్రి ఆకలితో ఉన్న నక్క రంగయ్య ఇంటి దగ్గరికి వచ్చింది. అది కోడిని చూసి పెదవులు లేపింది. నక్క: ఈ కోడి ఈ రాత్రి నా భోజనం అవుతుంది. కోడి రంగయ్యను హెచ్చరిస్తుంది. వివరణ: తెలివైన కోడి నక్క కదలికను గుర్తించి గట్టిగా మ్రోగింది. కోడి కాక్ 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 కాక్. రంగయ్య లేచి: ఏమైంది నా స్నేహితుడా? రంగయ్య ఒక కర్ర పట్టుకుని బయటకు పరుగెత్తాడు. నక్కను తరిమేశాడు. కృతజ్ఞత ఉదయం. తరువాతి ఉదయం రంగయ్య కోడిని ప్రేమగా తలపై తడిమాడు. రంగయ్య నవ్వుతూ: నువ్వు నా ఇంటిని కాపాడావు చిన్న స్నేహితుడా. నువ్వు కోడి మాత్రమే కాదు, నా స్నేహితుడివి. ఆ రోజునుంచి రంగయ్య మరియు కోడి విడదీయరాని స్నేహితులు అయ్యారు. ఆయన చేసిన దయ తిరిగి ఆయనకే వచ్చింది. నీతి సందేశం: వాయిస్ ఓవర్. దయ ఎప్పుడూ వృధా కాదు. మనం చేసిన మంచి ఎప్పుడో ఒకరోజు మన దగ్గరకు తిరిగి వస్తుంది.